జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఒక అక్రమ నిర్మాణం తలపెడితే దానికి వ్యతిరేకంగా ఏంటంటే హిందువులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో నేను ఒక వీడియో కూడా చేసిన. ఆ విషయానికి సంబంధించి ఒక అప్డేట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్యాప్లో కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి కొత్తగా వాళ్లకు దీని గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే డైరెక్ట్ మన పాయింట్కి వచ్చామంటే వాళ్ళకి ఏం జరిగింది ఏందనేది అర్థం కాదు కదా. దానికోసం దాదాపుగా హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా హిమాలయ పర్వతాలతోనే నిండుంటుంది అనమాట. ఈ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఈ సిమ్లా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనం పాటల్లో చదువుకుని ఉంటాము, లేకపోతే విని ఉంటాము. ఇట్లా సిమ్లా అనేది అందరికీ తెలుసు అనమాట. సిమ్లా యాపిల్స్ చాలా ఫేమస్. మన దేశంలోని అతి గొప్ప టూరిస్ట్ ప్రదేశాల్లో ఈ సిమ్లా కూడా ఒకటి. ఈ హిమాచల్ ప్రదేశ్లో హిందూ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఈ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా మీకు? అంతే. ఇక అక్కడ ఒక వర్గానికి ఎక్కడ లేని ధైర్యం తెగింపు వచ్చేసినాయి. ఆ వర్గం ఏదో మీకు కూడా బాగా తెలుసు. ఇక హిమాచల్ ప్రదేశ్లో తమకు ఎదురు లేదని చెప్పేసి ఆ వర్గం భావించింది. అంతే. ఇక హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరం అయినటువంటి సిమ్లాలో హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతం ఒకటి ఉన్నది. దాన్నే సంజౌలి చౌక్ అంటారు. అక్కడ ఒక 10 సెంటర్ల స్థలం ఖాళీగా ఒకటి ఉన్నింది. అంతే. ఇక మనల్ని ఎవరేం చేస్తారన్నట్టుగా ఆ వర్గం వాళ్ళు ఏం చేశారంటే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ 5 అంతస్తుల భవనాన్ని ఒకదాన్ని నిర్మించారు. అది కూడా అక్రమంగా ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఎక్కడ ఎవరి పర్మిషన్లో తీసుకోకుండా. అర్థమవుతుంది మీకు? ఎక్కడ కూడా ఎవరి పర్మిషన్లు కూడా తీసుకోవాలి. అంటే గవర్నమెంటే కావచ్చు, లేకపోతే ఆ మున్సిపాలిటీ కావచ్చు, ఇదంతా ఉంటుంది కదా. ఏ పర్మిషన్ తీసుకోకుండా ఈ 5 అంతస్తుల భవనాన్ని అయితే కట్టేశారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారనేది. ఆ ధైర్యం అనమాట. అయితే అక్కడ హిందువులు మొదట అందరూ ఏం చేశారంటే అక్కడ ఏదో అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. తీరా మొన్న అపార్ట్మెంట్ పూర్తి కాగానే దానిపైన సంజౌలి మసీద్ అని చెప్పేసి ఒక బోర్డు ఒకటి తేలిచ్చానటయా. అర్థమవుతుంది మీకు? అంతే. ఈ విషయం కాస్త సిమ్లాలో దావానాల మాదిరి పాకిపోయింది. ఈ సంజౌలి చౌక్లో హిందువులు నివసించే ప్రదేశంలో అక్రమంగా మసీదును నిర్మించినారని చెప్పి ఈ విషయం అంతా కూడా సిమ్లా హిందువులకు తెలిసిపోయింది. అంతే. ఇక అక్కడ హిందువులంతా ఒకటైపోయి ఈ అక్రమ మసీదును కూల్చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఈ ఉద్యమం ప్రారంభమైంది. అయితే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకునేది. నేను ఇంకొక మాట చెప్తా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అంటే ఏది నిజాయితీగా పనిచేసేవాళ్ళు, కొంచెం వాళ్ళలో కూడా కొంచెం నేను హిందూ నేను ఫీల్ అయ్యేవాళ్ళు, లేకపోతే ధర్మం కోసం ఆలోచన చేసేవాళ్ళు, ధర్మబద్ధంగా ఆలోచించేవాళ్ళు ఏడ నారాకోరా ఉంటారు కదా. వాళ్ళు కూడా ఏంటంటే ఈ విషయంలో అవును ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏది అసెంబ్లీ సాక్షిగా కొంతమంది మినిస్టర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు. హిందువులే కదా ఏదో 2 రోజులు ధర్నా చేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. ఏది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే అధిష్టానం ఉన్నదో వాళ్ళు. కానీ వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు పతాక స్థాయికి చేరిపోయింది. హిందువులు ఎక్కడా వెనక్కి తగ్గడంలే. పెద్ద ఎత్తున హిందువులు ఒక ఫోర్స్ మాదిరిగా వచ్చి ఆ మసీదు చుట్టుపక్కల ఉన్న ఆ గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ, దాన్ని మొత్తం ధ్వంసం చేసేశారు. దీంతో బెత్తరపోయినటువంటి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పటికప్పుడు అదనపు బలగాలు తెప్పించి హిందువుల మీద లాఠీ చార్జ్ చేశారు. చూడండి. అయితే ఈ విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు చెందిన హిందువులు ఆగ్రహంతో రైలుపోతారు. ఇక అందరూ కలిసి మళ్ళా దండయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే అక్కడుండే సిమ్లాలో ఉండేవాళ్ళు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కలిసి. అయితే అంతకు ముందుగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఒకటి జారీ చేశారు. ఒక వారం రోజుల్లో అక్కడ నిర్మించినటువంటి మసీదును తొలగించాలా, లేదంటే మళ్ళా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి వీళ్ళందరూ సంయుక్తంగా అందరూ కలిసి స్పష్టం చేసినారు. దీంతో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. పైగా ఏంటంటే ఈ విషయంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఇందాక నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం కూడా హిందువుల వైపు నిలబడింది. ఇది విషయం. ఇక ఏం చేయాలో తెలియక ఈ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పెద్దలందరూ కూడా నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇక ఏం జరగబోతున్నది ఇంకో వారం రోజులు అయితే కానీ తెలియదు. అది మ్యాటర్. మొత్తానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్లో ఈ హైడ్రా అని చెప్పేసి అంతా ఏడాడంతా ఈ అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూలగొడుతున్నారు. ఉండేది కూడా కాంగ్రెసే తెలంగాణలో. మరి హిమాచల్ ప్రదేశ్లో ఉండేది కూడా కాంగ్రెసే. మరి ఆడ అక్రమ నిర్మాణానికి ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టినారు కదా. మరి వీళ్ళకి ఎందుకు అంతా ఇది? వీళ్ళు ఇప్పుడు హిందువులు కల్పించుకోకముందే చెప్పాలంటే అక్కడ ప్రభుత్వమే దాన్ని కూలగొట్టేయాలా? మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక న్యాయము, హిమాచల్ ప్రదేశ్లో ఒక న్యాయం ఏంది? మీరే ఆలోచించండి.
దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసేటటువంటి మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా జాతీయవాదులందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి, అలాగే మేము అందించేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మీకు ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే ఈ బెల్ సింబల్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.